ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక గబకన ఒక మంత్రి పేరు చెప్పు గబక చెప్పండి. ఎవరెవరు ఉన్నారండి మంత్రులు? ఇంకా చెప్పే 10 పేర్లు. ఏం మాట్లాడతారండి? ఎప్పుడైనా మాట్లాడారు వాళ్ళు? ఎవరు 4-5 మాట్లాడారు. నేను ఎప్పుడు జోగు రామన్న ఉన్నాడు, ఎప్పుడు మాట్లాడగా నేను తినలేదు. పాపం సత్యవతి రాథోడ్ అక్క ఉంది, ఆమె ఇప్పుడు మాట్లాడగా నేనేం లేదు. డిప్యూటీ మన హోంమంత్రి షబ్బీర్ అదేంది ఏం పేరు మహమ్మద్ సాబ్ ఉన్నాడు, ఆయన మాట్లాడగా నేనేం లేదు. ఆయన గొంతు మీరు విన్నారని నిజం చెప్పండి. తొలి వెలుగు సాక్షిగా చెప్పండి మీరు. మరేంది మా నాయకులు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. మా ప్రతి మంత్రి ముఖ్యమంత్రే, ప్రతి కార్యకర్త ముఖ్యమంత్రే. కాంగ్రెస్ పార్టీ బ్యూటిఫుల్ డెమోక్రసీ మా పార్టీ. మీరు ఊరికూరికే మాట్లాడి రేవంత్ రెడ్డి గారు అది వాళ్ళ గేమ్ ప్లాన్ మాకు తెలియదా సార్? గణేష్ గారు కేవలం వాళ్ళ గేమ్ ప్లాన్ మాకు తెలియదా? మన అసెంబ్లీలో ఎంత అసహ్యంగా బిహేవ్ చేశారు. మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా ఉత్తమన్న అని సీఎం గారు అంటే వీళ్ళంతా మీరు ఎన్ని అన్నలన్నా మా కాంగ్రెస్ పార్టీ ఒకటే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మేము అందరం ఒకటే మాట మీద ఉంటాం. మీరు అంత గ్లేమ్ ప్లాన్ చేసి మీరు ఎన్ని వైకుంఠ పాళ్ళాడినా మమ్మల్ని పావుగారదు. మేము నిత్యం రాబోయే 10 ఏళ్ళు మేమే పరిపాలిస్తాం. మీరు ప్రతిపక్షంలో ఉంటారు. ఇవాళ చెప్తున్నా, ఇందాక 32 ఛానల్లో 35 ఛానల్లో పెడితే బాగుంటుంది. యూట్యూబ్ ఛానల్ వల్ల ఓడిపోయాం. ఇవాళ మీరు 32 కాదు 320 ఛానళ్ళు మీకు ఉన్నాయి. మీకు సపోర్ట్ చేసే ఏ ఛానల్లో మీరు ఇన్ని రోజులు బతికి పెట్టిందంటే మీరు ఫాల్స్తో బతికారు. లేకపోతే మీ పరిపాలన 1 ఇయర్కి వెళ్ళిపోవాల్సింది. మీరు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు అంటే మీరంతా ఫాల్స్ మాటలు మాట్లాడి పరిపాలించారు, ఫాల్స్ స్టేట్మెంట్లు పరిపాలించారు. మా మిత్రుడు దాసరి శ్రవణ్ గారు అంటాడు డబ్బులు లేనప్పుడు యాడ్లు ఎందుకు అని. మీరు ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని పేపర్లకి ఎంత డబ్బుతో యాడ్లు ఇచ్చారని మేము ఇచ్చింది ఏంది? ప్రజాపాలన చేస్తున్నాం, అప్లికేషన్ పెట్టుకోండి, మీరు అందరూ అందుబాటులో రాని తెలియజేశాం. మీరు ఇవాళ చెప్తున్నా ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు యాడ్లు ఇచ్చారండి ఎప్పుడన్నా? ఇది పేపర్ కాదా అండి? ఇది పేపర్ కాదా? ఆంధ్రజ్యోతి పేపర్ కాదా? ఎన్ని అల్పం మాటలు మాట్లాడారు ఈ పేపర్ని. నమస్తే తెలంగాణకు తప్ప అన్నిటికీ ఇచ్చారు. నువ్వు నమస్తే తెలంగాణ నీ పాంప్లెంట్ అయ్యా. టీఆర్ఎస్ పార్టీ పాంప్లెంట్. ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ గురించి రాసిందా నమస్తే తెలంగాణ? ఎప్పుడన్నా కాంగ్రెస్ నాయకుడి గురించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కూడా రాసిందా అంటే? అది ఇవాళ రాస్తున్నారు, సచ్చినట్టు తప్పని పరిస్థితుల్లో రాస్తున్నారు. మీరు మళ్ళీ మీది పేపర్ అని మీరు డిక్లేర్ చేసుకున్నారు. మీది పేపర్ కాదు, పాంప్లెంట్ అని మాకు తెలుసు. అది మేము టీ న్యూస్ చూడం, నమస్తే తెలంగాణ మేము చదవం సార్. అది పేపర్ కాదు, అది వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళది ఒక ఆయుధం. అది నమస్తే తెలంగాణ పేపర్ అని ఎవరైనా చెప్పండి, వేరే వాళ్ళని కాదు. అది వాళ్ళు పాంప్లెంట్ రోజు యాడ్ వేసుకుంటారు. ఇలా ఆంధ్రజ్యోతి పేపర్ని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు సార్? ఒక్కరోజు యాడ్ ఇచ్చారా సార్? ఆ పేపర్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా మేము ఇల్లు సైట్లు ఇవ్వన్నారు అన్నారా లేదా? ఎందుకు జర్నలిస్టులు ఎంత తప్పు చేశారు సార్? సార్ వాళ్ళు కష్టపడి ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య నుండి చేరవేసే జర్నలిస్ట్ సోదరులని వాళ్ళని కూడా అంటే వాళ్ళు బతకొద్దా? ఆంధ్రజ్యోతి పేపరే కదా. ఇన్ని మాట్లాడారే మీరు పరిపాలిస్తేనేమో రాజ్యమా, మేము పరిపాలిస్తేనే ఇంకోటా? గణేష్ గారు మొన్న కొంత సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి చర్చ నడుస్తున్నది. మొన్న కాంగ్రెస్ వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారా ప్రతిపక్షంలో అర్థం కావట్లేదు. కేటీఆర్ గారి స్పీచ్కు భయపడరు. ఇక మా పెద్ద బాస్ కేసీఆర్ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకుంటారా అనేది ఒక చర్చ నడుస్తున్నది. ఏం చెప్తారు సార్? టైంపాస్ మాటలు వాళ్ళు చెప్పారు. 320 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకు పని పాటలు ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఊరికి మాట్లాడతారు, విమర్శించే మాటలు. పెద్ద బాస్ రాని చిన్న బాస్ రాని ఏ బాస్ వచ్చినా మా బాధ్యాలు రేవంత్ మా నాయకుడు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చే సమాధానాలకి, మా టీంకి, మా బట్టి గారు కానీ, మా శ్రీధరబాబు గారు కానీ, మా టీం ఇచ్చే ఆన్సర్లకి వాళ్ళు చేసిన స్కాములు తట్టుకోవాలంటే గిలగిల కొట్టుకోవాలి. అన్ని వాళ్ళు ఏమవుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అధికారంలోకి వచ్చినాక చూపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 20 రోజులు అవుతుంది. ఏం చేస్తున్నట్టు బీజేపీ? ఆగండి సార్, ఆగండి, జర సబర్కరు. 4 రోజులు 1 నిమిషం ఆగు, అన్నీ వస్తాయి. జనం ముందు పెడితే జనం ఇట్లా నోరు ఎల్లబెట్టాలి. ఇంత దౌర్భాగ్యం జరిగిందా? ఇంత అన్యాయం జరిగిందా? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేక కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తుందా? అవినీతి జరగలేదా సార్? మీకు తెలియదా? మీరు విలేకరు కాకుండా మామూలుగా మీరు గుండె వచ్చేది అవినీతి జరగలేదా సార్? 2014 ముందు ఫ్లైట్ టికెట్లు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడ్డవాళ్ళు ఇవాళ ఫ్లైట్లు వేసుకొని సొంత ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారంటే అవినీతి జరగలేదా సార్? ఏం వ్యాపారం ఉంది సార్ ఇక్కడ? ఏం మైనింగ్ ఉంది వీళ్ళకి? గోల్డ్ మైన్లు ఉన్నాయా? బంగారు మైన్లు ఉన్నాయా? ఏం సార్ వీళ్ళు చేసిన వ్యాపారాలు? దోసుకున్నారు సార్ తెలంగాణ రాష్ట్రాన్ని. దీని ప్రభారం 2 లక్షల 3 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇంత ఇన్కమ్ స్టేట్ని ఘోరం చేశారు. ఇవాళ పాపం వచ్చి రేవంత్ అన్న వీళ్ళ టీం అంతా అర్థం కావట్లేదు వీళ్ళకు. ఏం అభివృద్ధి చేశారు సార్ వీళ్ళు? ఏం అభివృద్ధి చేశారు సార్? గచ్చిబౌలి వీళ్ళు కట్టలేదు సార్.
రాజశేఖర రెడ్డి గారు రుణంగా, చంద్రబాబు నాయుడు గారు రుణంగా, జనార్దన్ రెడ్డి గారు రుణంగా కట్టారు. వీళ్ళు ఏం కట్టలేదు. వీళ్ళు దుర్గమ్మ చెరువు మీద ఒక బ్రిడ్జ్ చేశారు. 7 లక్షల కోట్లు పెట్టేశారో నాకు తెలియదు. వీళ్ళు ఏం అభివృద్ధి చేశారండి? ఏం అభివృద్ధి చేశారు సార్ నాకు తెలియదు.